హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మన స్పెషల్ చిట్ చాట్లో ఎంతోమంది సింగర్స్ని చూస్తూ ఉంటాం. బట్ ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్లో మాత్రం ఒక సరికొత్త సింగర్ అంటే సంథింగ్ స్పెషల్ ఉంది ఆయనలో ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలంటే మనం ప్రోగ్రాంలోకి వెళ్ళాల్సిందే. సో నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే. ముందుగా మీ పక్క వాయిద్యాల వారిని మాకు పరిచయం చేస్తారా? తప్పకుండా అండి. ఆనంద్ రెడ్డి గారని తబలా మాస్టరు, ధనంజయ్ గారని వయలిన్ మాస్టరు. దీక్షితులు గారు చెప్పండి, మీరు అంటే ఎట్ వాట్ ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేశారు ఇలాగా కచేరీలు ఇవ్వడం? దాదాపుగా 20 సంవత్సరాలు అవుతా ఉందండి. ఓకే. చిన్నతనం నుండి పాడుతూ వస్తున్నాను. చిన్నతనం నుంచి ఫీమేల్ వాయిద్యాలనే పాడతానండి. స్త్రీ కంఠంలోనే పాడడం బాగా ఇదైపోయింది అనమాట. అంటే ఎవరన్నా చెప్పారా మీకు ఇలా ఫీమేల్లో పాడితే బాగుంటుందని, లేకపోతే మీ అంతటి మీకే అనిపించింది అలా పాడాలని? మంచి క్వశ్చన్ వేశారు. ఎక్కడ వెళ్ళినా ఇదే ప్రశ్న వస్తూ ఉంది. కాకపోతే అది దైవదత్తం, స్వామి ఇచ్చిన స్వరం కాబట్టి నేను అలాగే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఓకే. అంటే మీ ఇంట్లో ఏమి చెప్పలేదా ఫీమేల్లో ఎందుకు పాడుతున్నారు? అంటే అమ్మగారు చిన్నప్పుడు పూజలు నోములు అవి చేసేవాళ్ళ ఇళ్ళల్లో. నాకు తను పాడుతున్నప్పుడు కొద్దిగా గ్రహించేసి అక్కడ ఇదేదో ఉంది అని నేను పాడాలని ఒక సంకల్పంతో అమ్మతో పాటు కంటిన్యూగా పాడాను. పాడేటప్పుడు ఆ స్వరం అక్కడ యాడ్ అయిపోయింది మమ్మీకి. ఇది వీడికి సంగీతంలో కొంచెం మనం దింపితే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను అక్కడ ఆ సంగీతాన్ని నేర్పటం, అప్పటి నుంచి అమ్మగారి దగ్గర కొద్దిగా నేర్చుకోవటం అది ప్రారంభం చేస్తాను. మీ అమ్మగారు కూడా సింగరే? తను కర్ణాటక మ్యూజిక్ అండి. మీరు ఎక్కడ ఫస్ట్ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారు స్టార్టింగ్? అమ్మగారండి. దాని తర్వాత కార్యక్రమాలు వెళ్తున్నప్పుడు చాలామంది గురువులు, పినాకి పాండ్ గారి దగ్గర నుండి మొదలుకొని ఇందాక పరిచయం చేశాను మా మాస్టర్స్ ధనంజయ్ గారు, శశిభూషణ్ గారని వయలిన్ మాస్టరు, ఆనంద్ రెడ్డి గారని, తర్వాత యాదగిరి గారని, ఇలా చాలామందితో చేస్తూ వచ్చాను. మంచి మెళకువలు ఎక్కడ ఎలా ఉండాలి, ఏం లేదు, ఆకారం ఎలా తీసుకోవాలని వీళ్ళిద్దరి ద్వారా చాలా నేర్చుకున్నాను. చాలా కార్యక్రమాలు వస్తుంటారండి. ఓకే. మీరు ఫస్ట్ చేసిన ప్రోగ్రామ్ అంటే ఏ ఏజ్లో చేశారు ఫస్ట్ బయట కాన్సర్ట్స్ ఇవ్వడం? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి నేషనల్ కాంపిటీషన్స్ పెట్టారండి. ఆ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దాని తర్వాత అదే రోజు ఈవినింగ్ కార్యక్రమం పెట్టారు. పెడితే అప్పుడు డివోషనల్గా పాడుతూ వచ్చాను. అక్కడి నుంచి ప్రారంభం. ఇక ఓన్లీ డివోషనల్ అన్నమయ్య సంకీర్తనలో, రామదాస్ కీర్తనలో, సినిమా కూడా పాడేవాడిని. కొన్ని రోజుల తర్వాత అది నాకెందుకు ఇంకా ఆ రూట్ పోలా అనమాట, ఇందులోనే వచ్చేసాను అనమాట. సో ఒకసారి మా కోసం ఏమైనా ఒక మంచి కీర్తనతో స్టార్ట్ చేస్తారా? తప్పకుండా అండి. సింధు భైరవి రాగంలో స్వామి సంకీర్తన చేసుకుందాం. కలిగేనిది నాకు కైవల్యము, కలిగేనిది నాకు కైవల్యము, కలిగేనిది నాకు కైవల్యము, తొలుతను వారికి తొలుతను వారికి దొరకనిది, కలిగేనిది నాకు కైవల్యము. జయ పురుషోత్తమా, జయ పురుషోత్తమా, జయ పీతాంబరా, జయ పురుషోత్తమా, జయ పీతాంబరా, జయ జయ కరుణా జలనిధే, దయ ఇరంగని ధర్మము నెరగా, దయ ఇరంగని ధర్మము నెరగా, నా ప్రియనికిదే కైంకర్యమే, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతను వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము.
చాలా బాగుందండి. లైక్ ఏంటంటే మేల్గా పాడడం విన్నాం మేము, చాలా వింటూ ఉంటాం బయట ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే సినిమా పాటలు ఎక్కువ వింటాం. బట్ శాస్త్రీయ సంగీతంలో ఇలా ఫస్ట్ టైం నేను వినడం అయితే ఫస్ట్ టైం అండి. ఇలాగా చాలా బాగుంది. అండ్ మీ కంపెనీస్ కూడా చాలా బాగా ఇచ్చారు మీకు సపోర్ట్. అండ్ ఇలా పాడుతూ ఉంటారు మీరు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరైనా చెప్పడం జరిగిందా మీరు ఒక ఫీమేల్ వాయిస్ వింటున్న ఫీలింగ్ వస్తుందండి కళ్ళు మూసుకుని వింటే అని, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయి మీకు? చాలా వచ్చాయండి. ఇంతవరకు నాకు ఒక 10-15 వేల కాంప్లిమెంట్స్ అలాగే వస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఉదయం మేము వచ్చేప్పుడు కూడా చాలామంది అడిగారు. చాలా చాలా జరుగుతుంది. ఇంతవరకు 2017 కార్యక్రమాలు చేశాను. దాంట్లో ప్రతి వాళ్ళకి కూడా డౌట్ ఏంటంటే ఈయన ఏదో నాలుక కింద ఏదో పెట్టుకొని పాడతాడు అన్న ప్రశ్నలు కూడా నాకు లేవనెత్తారు. బట్ ఏంటి సర్జన్స్ వచ్చేసి అది గాడ్ గిఫ్ట్, అది మనం ఏం చేయలేము, అలాగే ఉంది, అలాగే పాడతారు ఆయన అనేసి చెప్తూ వచ్చారండి. ఓకే, సో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. రైట్. అండ్ మీరు ఇలా కీర్తనలు పాడుతున్నారు, చేస్తున్నారు. అండ్ గుళ్ళ లైక్ దేవాలయాలకు వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఫీమేల్ టైప్ సింగర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే నేను చాలా వరకు చూసాను, ఎక్కువ మనకి బాలకృష్ణ ప్రసాద్ గారు ఉంటారు, తిరుపతికి వెళ్తే ఆయనవే ఎక్కువ వేస్తూ ఉంటారు మనకి. సో మీకు అలా అనిపించింది ఎప్పుడైనా ఒక ఆల్బమ్ చేసి నేను ఏదైనా దేవాలయానికి గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పి? అంటే నేను బాలకృష్ణ గారు ఎంబడి పాడుతున్నప్పుడు నన్ను అడిగారండి వాళ్ళు. తిరుపతిలో నాకు అక్కడ నేషనల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అయితే అడిగితే అప్పుడు ఇట్లా నాతో పాటు పాడాలి మీరు అంటే వారితో డైరెక్ట్గా పాడటం జరిగింది. జరిగితే ఆల్బమ్ అంటే నేను దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఇవ్వట్లేదండి. ఎందుకంటే ప్రతి చోట స్వామి ఉన్నాడు. ఈరోజు మన ఉదాహరణకి మన పెళ్లి ఆల్బమ్ ఉందనుకోండి, ఎంతసేపు చూస్తున్నాం మన ఆల్బమ్, మనం ఒక నిమిషం కూడా మళ్ళీ నెక్స్ట్ డే చూడట్లే. అటువంటిప్పుడు ఆ సీడీ అంతకంటే ఇంకేదో వచ్చిందంటే ఇట్ ఈస్ బ్యాక్. అలా ఉండకుండా లైఫ్ లాంగ్ పాడుతూనే ఉండాలి, ఇలాగే చేస్తుండాలి అనేది గృహప్రవేశాలు, బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు, షష్ఠిపూర్తి మహోత్సవాలు, డోలారోహణాలు అన్నిటికీ పిలుస్తున్నారండి. ఎక్కడ వెళ్ళినా ఇవే చేస్తున్నాను. వీటిలో ప్రశస్తి తెలియజేస్తూ సంకీర్తనలు పాడుతున్నాను. కానీ నేను అన్నది ఏంటంటే లైక్ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు తిరుపతిలో ఆయన అన్నమాచార్య కీర్తనలన్నీ ఒక ట్యూన్ చేసి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఫీమేల్ వర్షన్లో ఆయన ట్యూన్ చేసింది సపోజ్ తీసుకుందాం, అలాగే ఏమైనా చేసి రిలీజ్ చేద్దామని ఏమి అనిపించలేదా అని? ఉంది, కానీ ఆ ప్రాజెక్టు భగవంతుడు కరుణిస్తే తప్పకుండా చేస్తానండి. అట్లా ఒక 18 సంకీర్తనలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. తర్వాత మా మాస్టర్ చారి గారు అని కూడా బాగా చెప్తుంటారు నాకు, తప్పనిసరిగా ఆల్బమ్ కావాలి అని. అలాగే ఆనంద్ రెడ్డి గారు, ధనంజయ్ గారు, శశిభూషణ్ గారు, యాది గారు, వీళ్ళందరూ కూడా చెప్తుంటారండి తప్పకుండా చెయ్యండి గురువు గారు ఒక ఆల్బమ్. చాలామంది అంటే ఇంకోటి ఏంటంటే ఒక దగ్గర వెళ్ళినప్పుడు అడిగారండి నాకు, ఒక 1000 సీడీలైనా మేము తీసుకుంటాం మీరు ఇవ్వండి అని. కానీ ఇంతవరకు ఇంకా చేయలేదు. భగవంతుడు కరుణిస్తే తప్పకుండా చేస్తానండి. ఓకే, మీరు ఏమైనా రచనలు చేయడం జరిగిందా? ఏం లేదండి, రచనలు ఏం చేయలేదు, జస్ట్ చేసిన రచనలు పాడటం అన్నమాట. అండ్ మేల్ ఫీమేల్ ఇద్దరు కలిపి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు మనం చూసినట్టయితే. సో మీరు అలాగే ఏమైనా చేశారా ప్రోగ్రామ్స్ ఎవరితోనా? అలా కొన్ని మ్యారేజ్ రిసెప్షన్స్లో వెళ్ళినప్పుడు మేల్ సింగర్స్ వచ్చారండి. దాంట్లో ఫీమేల్ వైజ్ నేను ఒక్కడిని. ఓకే, దాంట్లో 2 లేడీ సింగర్స్ కూడా వచ్చారు. కానీ నాతో పాటు ఆయన పాడిన తర్వాత మళ్ళీ ఫీమేల్స్ వచ్చి పాడాలి అంటే ఆయనకి ఇష్టపడలేదండి. ఆ శృతి ఆయనతోనే పాడతాను నేను అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఒక 2 గంటలు 25 సంకీర్తనలు పాడడం జరిగింది కంటిన్యూస్గా ఆయనతో పాటుగా. అంటే గిన్నెస్ రికార్డ్ టైప్? గిన్నెస్ రికార్డ్ టైప్ అండి. ఓకే, సో ఎప్పుడు జరిగింది ఇది? 2003, 2003, 4, 5 కంటిన్యూస్గా చేస్తూ వచ్చాను. ఇప్పటికీ చేస్తున్నారా అలాంటివి? చేస్తున్నానండి. ఇప్పుడు 8 hours చేద్దామని ఒకటి ప్లాన్లో ఉన్నాను. అయితే ఒక 8 మంది టీంతో పాటుగా కంటిన్యూస్గా, నాతో పాటు 8 మంది సింగర్లు మేల్ వైజ్, నేను ఒక్కడిని ఫీమేల్ వైజ్, అట్లా 8 to 16 సంకీర్తనస్ చేయాలి, అదొక గొప్ప క్రియేట్ చేయాలని ఉంది అనమాట. ఓకే, 16 సంకీర్తనస్ అంటున్నారు అంటే ఎవరెవరివి అనుకున్నారు? అన్నమయ్యవేనండి, అన్నమయ్య టోటల్గా. ఓకే, ఓన్లీ అంటే వెంకటేశ్వర స్వామి మీద. ఓకే, అండ్ దేవాలయాల్లో మీకు నేను విన్నాను లైక్ ఆస్థాన విద్వాంసులు అని చెప్పి అంటారు కదా, ఆ టైప్లో మీకు చాలా దేవాలయాల్లో కూడా ఉందని విన్నాను నేను. అడిగారండి, కంచిలో అడిగారు, కాళహస్తిలో అడిగారు, తర్వాత యాదగిరిగుట్టలో అడిగారు, వేములవాడలో అడిగారు. కానీ ఒకే దగ్గర మనం అక్కడే ఉండలేకపోతాం కదా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలనేది సదుద్దేశం నాది. ఈ సంకీర్తనల్లో వాడిలో ఉన్న దుర్గుణం మారాలి, స్త్రీని గౌరవించాలి, ఫస్ట్గా నా కాన్సెప్ట్ అది. ఆ స్త్రీని గౌరవిస్తేనే సమాజం బాగుండాలి అనే కాన్సెప్ట్తో నేను ఆ సంకీర్తనలు కూడా అలాగే చేస్తూ వెళ్తున్నాను. ఇటీవలే మొన్న ఇక్కడ ముచ్చింతల్లో జీర్ గారి సమక్షంలో రైతులకు ఒక శిక్షణ కార్యక్రమం పెట్టారండి. అందులో సంకీర్తన ద్వారా రైతులకు మనం ఏం అందివ్వగలగాలి అనే కాన్సెప్ట్తో నాకు ఇచ్చారు. పంటలపైన మీ అభిప్రాయం ఏంటి అవి చెప్తూ సంకీర్తనలు చేయాలని మమ్మల్ని అడిగారు.
దానికి మాస్టర్ ధనంజయ్ గారు కూడా వచ్చారు అక్కడికి. అది కూడా చాలా క్లిక్ అయింది. దాదాపు ఒక 7-8 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు, 10-12 వేల మంది రైతులు. వాళ్ళందరూ కూడా లేచి మేము పాడే సంకీర్తనలకి చాలా ఆనందపడి క్లాప్స్ వేయటం కూడా జరిగింది. అప్పుడు మేము చప్పట్ల సంకీర్తన కూడా చేయించాం వాళ్ళతో. అలాంటివి కూడా ఉన్నాయండి. సో అక్కడ చేసిన సంకీర్తన గాను ఒక్కసారి మా కోసం ఇక్కడ చేయగలరా? తప్పకుండా అండి. హిందోళ వసంత రాగంలో జగడపు చనువుల జాజర. జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనువుల జాజరా. మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పొప్పడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జల్లన పొప్పడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనువుల జాజరా జగడపు చనువుల జాజరా. లైక్ ఇందాక చెప్పినట్టు బాగుంది బాగుంది అని చెప్తుంటే పొగడ్తలు కూడా తగ్గిపోతూ ఉంటాయంటారు సార్. సో ఆ టైప్లో ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా బాగుందండి, చాలా బాగుందండి అని చెప్తూ ఉంటే నాకు ఆనందం పెరిగిపోతుంది, మీకు ఆనందం పెరుగుతుంది, బట్ మాట్లాడే టైం తగ్గిపోతుందేమో అనిపిస్తుంది నాకు. సో మీ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలని, మీరు ఎన్నిసార్లు పాడినా బాగుందండి, తన్మయత్వంలో ఉన్నాను, ఇవన్నీ మాటలు మీరు చాలాసార్లు వినుంటారు, మేము చెప్పడం మీకు కొత్తగా అనిపించకపోవచ్చు. సో రియల్లీ చాలా బాగుంది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఆడవాళ్ళ గురించి అని చెప్పి ప్రత్యేకంగా నేను చేస్తున్నాను, ఈ ఒక ఉద్యమంలో చేస్తున్నాను దీన్ని అని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా నాకు? తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మనకి పంట ముఖ్యమండి. ఆహారం మనిషికి కావాలి అంటే తప్పకుండా ఆహారం కావాలి మనిషి జీవించాలంటే. దానికి ఫస్ట్గా శ్రమ పడేది స్త్రీనే. ఎలా అంటే మనం పల్లెల్లో వెళ్తున్నప్పుడు చేన్ల దగ్గర ఎక్కడే కానీ 8 గంటలు తను చీర పైకి కట్టి మోకాళ్ళ వరకు చీర కట్టి 8 గంటలు నీళ్లలో ఉండి విత్తనాలు నాడుతూ ఈవినింగ్ వరకు అక్కడ ఉండి తను అన్ని చేసి మళ్ళీ తిరిగి ఆ కూలి డబ్బు తీసుకెళ్ళి భర్తకిచ్చి అందులో 10వ 10కో వెనక వేసుకొని జీవితాన్ని గడుపుతుంది. ఆ స్త్రీకి మనం ఎంత కాళ్ళు మొక్కినా తక్కువే. ఆవిడ మొదటి గురువు, ఆవిడే మొదటి దేవత. ఎందుకంటే ప్రపంచాన్ని ఈరోజు డోలలాడిస్తూ ఓలలాడిస్తూ తిప్పుకొస్తున్నటువంటి ఆ మాతృమూర్తిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అక్కడ తప్పకుండా విస్తారంగా వర్షాలు అనేది కాకుండా దుర్భిక్షం అనేది ఉండదని నా సంకల్పం. దానికి తోడుగా అందుకని ఆ స్త్రీల గురించే తప్పకుండా ఇలాంటి సంకీర్తనలు చేయాలి అంటే కోలాటలు పెట్టడం, దీపాలు పెట్టడం, వాళ్ళని అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా మమేకం చేయటం అలాంటివి కూడా చేస్తూ వస్తున్నానండి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చేశారు అలాంటివి మీరు? దాదాపుగా ఒక 500 స్థలాల్లో చేశానండి. 2017 కార్యక్రమాల్లో 500 అలా స్త్రీలవే ప్రత్యేకంగా చేశాను. 100 నుండి 500, 200, 300, 600 మంది మహిళలని ఒకే దగ్గర ఒకే డ్రెస్ కోడ్ చేసి స్వామి యొక్క శంకు చక్రాలు వేసి రంగులు వేయించి దీపాలు పెట్టించి వాటి మధ్యలో ఆ స్త్రీలంతా కూర్చోబెట్టి కోలాటలు పెట్టించి కోలాటలు ఆడటం కూడా జరిగించిందన్న. దీనికి ప్రభుత్వం నుంచి ఏమైనా గుర్తింపు వచ్చిందా మీకు ఇలా చేసిన? అది అంటే ఏమైనా గుర్తింపు అంటే ఏదో అవార్డు ఇచ్చేయాలనో అలా కాదు, మీరు చేస్తున్న కృషికి వాళ్ళు ఏమైనా గుర్తింపులాగా చూసారా, ఎప్పుడైనా ఆదరించారా అని చెప్పి? మంచి ప్రశ్న వేశారు. కానీ ఇది అందరూ కళాకారులు ఆలోచించవలసిన అంశం ఏంటంటే ఇంత ఆదరణ ఎన్నో సంస్థలు 70-80 సంస్థలు నాకు 79 అవార్డ్స్ ఇచ్చారు కదా. మరి ప్రతి చోట మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. చాలా బాగుంది ఇందాక మీరు అన్నట్టుగా ఎక్సలెంట్ అని వెళ్తున్నారు కదా. ప్రభుత్వం తరఫున కొంత చేయూత ఇస్తే అంటే నేను మొబైల్ వ్యాన్ పెట్టుకొని
రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చేయాలి స్వామి సంకీర్తనలు. నూక్ అండ్ కార్నర్లో ప్రతి విలేజ్లో స్వామి యొక్క సంకీర్తనలు జరగాలి. అక్కడ స్త్రీలని